దంపతులకు పిల్లలు పుట్టట్లేదంటే దానికి మగవారు ఎంత కారణమవుతారు, ఆడవారు ఎంత కారణమవుతారు? దీని గురించి పర్సంటేజెస్ మాట్లాడే దానికన్నా ఇట్ ఈస్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. ప్రాబ్లం ఒకళ్ళో ఉండొచ్చు, ఒకళ్ళు ఉండకపోవచ్చు, ఇద్దరిలోనూ ఉండొచ్చు. డెఫినేషన్ ఈస్ 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ లో మనకి పిల్లలు పుట్టలేదు అంటే ఎస్, దెర్ ఈస్ అ ప్రాబ్లం సమ్వేర్. సో ఫీమేల్ పార్ట్నర్ సైడ్ కూడా ఎవాల్యుయేషన్తో పాటు మేల్ పార్ట్నర్ ఎవాల్యుయేషన్ సేమ్ టైం 100% ఇంపార్టెంట్. ఓకే, మేల్ పార్ట్నర్ వెరీ సింపుల్. సెమెన్ అనాలిసిస్ నార్మల్ ఉంటే జనరల్లీ 1 part ఆఫ్ ఇట్ కెన్ బి ఆల్మోస్ట్ ఎక్స్క్లూడెడ్. కాబట్టి లెట్ us నాట్ లుక్ ఎట్ పర్సంటేజెస్. ఇద్దరు సంపాల్లో చూసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఉంది, నాలో ప్రాబ్లం లేదు అని తిరగటం కాదు. దేర్ కుడ్ బి ప్రాబ్లం ఆన్ ద ఫీమేల్ పార్ట్నర్ సైడ్, అదే టైంలో మేల్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఎవాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు ఇద్దరు ఒకసారి ఎవాల్యుయేట్ చేయించుకోవాలా. దాన్ని బట్టి ఇట్ విల్ టేక్ ఎవరి దగ్గర ప్రాబ్లం ఉందంటే చూసుకుంటాం. సో పాతకాలం థింకింగ్ ఈజ్ రాంగ్ అండ్ ఇట్ ఈస్ బీన్ డీబంక్. సో ఏం ఇష్యూ లేదు ఈ రోజుల్లో. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.